కాదంబరి జత్వాని రాష్ట్రంలో సంచలనమైనటువంటి కేసు. కాదంబరి జత్వాని విషయంలో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసినటువంటి ప్రభుత్వం పోలీసులు ఇదే కాదంబరి జత్వాని పేరు చెప్పి ముగ్గురు సమర్థవంతమైనటువంటి అధికారుల్ని దాదాపు 2 ఏళ్లుగా సస్పెన్షన్ పెట్టివేసినటువంటి ప్రభుత్వం. అదే కేసులో అదే కాదంబరి జత్వాని ఇప్పుడు బ్లాక్మెయిలర్ అంటూ ఇదే సిఐడి తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కాదంబరి జత్వాని 2024 ఎన్నికలకు ముందు కూడా నడిచింది, 2024 తర్వాత కూడా అదే పేరు గత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టింది, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతుంది. అసలు వాస్తవం ఏంటి? ఇరుకున పెడితే ఇరుకున పడ్డా లేకపోతే ఇరుకున పెట్టబడినవాడు మొగాడా కాదా అంటే, ఇరుకును పెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఇరుకును పడని మొగాడు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇరుకును పెడదామని తాపత్రయపడి అమాయకంగా మిగిలిపోయినవాడు అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జిందాల్ విషయంలో కాదంబరి నత్వాని బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసిందన్న క్లూకి పరిపక్వత చూపించిన జగన్మోహన్ రెడ్డి కుక్కల విద్యాసాగర్ని సీన్లోకి తీసుకొచ్చి కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో ఫైల్ చేసిన కంప్లైంట్ని బేస్ చేసుకుంటూ కాదంబరి నత్వాని అరెస్ట్కి లీడ్ చేశాడు. దీనివల్ల ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో వచ్చిన వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు కాపాడబడుతూ కుక్కల విద్యాసాగర్కి సముచిత న్యాయం తన ప్రభుత్వం కాకపోతే ఈ ప్రభుత్వంలో పంచేంద్రియాలు మూసుకొని వచ్చేలా చేయగలిగాడు. అంటే మొగాడోడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఇక్కడ ఈ తపేలా ఛానళ్ళు వీళ్ళు కంచాలోడైతే వీళ్ళు రావణగడ్ల కలజోడు పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేసే నేపథ్యానికి ఎప్పుడైతే తెరలేపాడో ఈ పౌడర్ డబ్బావాడు కిరసనాలు అమ్ముకునేవాడు వీళ్ళు ముగ్గురు చేసిన దరిద్రానికి చంద్రబాబు నాయుడు గారు బలైపోయారని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఓవర్ యాక్షను ఇంత అంతా కాదు. ఫస్ట్ థింగ్ నీకు మాట చెప్తున్నాను, అవగాహనతో చేస్తే ఒక రకం, అవగాహన రాహిత్యంతో పూర్వపరాలు తెలుసుకోకుండా ఇప్పుడు జిందాల్ లాంటి వ్యక్తి స్థాయి అంటే నిన్నగాక మన జమ్మల మడుగులో చంద్రబాబు గారు క్షమాపణ చెప్పినంత పని చేసాడు ఆయనకి. గమనించారా మీరు అది? ఎందుకంటే ఈ తెలివి తక్కువ వేదాలు చేసిన పని, ముఖ్యంగా కంచాలోడు ఈ పౌడర్ డబ్బావాడు వీళ్ళకి మీకు బేసిక్గా బుర్ర జ్ఞానం అది ఉంటుందిరా. ఆంధ్రప్రదేశ్లో సిఐడి సామర్థ్యం తెలుసా నీకు? ఒక ముఖ్యమంత్రి ఆదేశాన్ని అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన నేపథ్యం సిఐడి స్ట్రెంగ్త్ క్యాపబిలిటీ. ఇవాళ మీరు చేసిన బుర్ర తక్కువ పనికి ముఖ్యమంత్రి గారుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థాయిని 10 మెట్లు మీరు తగ్గిస్తూ ఆయన ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం సమాధానం చెప్పాలో తెలుసుకోవాలని నిస్సాయ స్థితికి పెట్టారు. ఎందుకు? ముగ్గురు ఆఫీసర్స్, రాణా గారు కానీ, ఆయన ఎవరండి గుని గారు కానీ, నెక్స్ట్ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ పనికిమాలిన పనిలో కనీసం ఆయన బెయిల్కి అప్లై చేసుకోలేదురా, ఒక లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళలే. అంటే ఇందులో ఏ చెత్త చెదారం తప్ప ఇంకేమీ లేదు. చెత్త ఏరుకొని ఎదవల్లారని తిట్టడని అర్థం నా దృష్టిలో. ఈ 2 ఏళ్ళు బట్టి నిజంగా చెప్తున్నాను, ఇవాళ సునీల్ గారికి పదవీచ్యుతిని ఎలా చేశారో దానికి ధీటుగా పంచేంద్రియాలు మూసుకునే వాళ్ళు సిఎస్ ఆంజనేయులు గారికి, గున్ని గారికి, రాణా గారికి పదవులు ఇచ్చుకునే పరిస్థితి దౌర్భాగ్య స్థితికి క్రియేట్ చేసుకున్నారు ఈ పనికిమాలిన వెధవలు ఇచ్చిన పనికిమాలిన ఐడియాలకి. ఇది ప్రజాస్వామ్యం రా, ప్రజాప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలకి ఏం న్యాయమో అది చేస్తారు. చూడు, బేసిక్ సెన్స్ ఉండదు. ఉంటే ఇప్పుడు మహానటి సావిత్రి సినిమా చూసారా మీరు? అందులో కీర్తి సురేష్ నటించింది. ఒరిజినల్గా సావిత్రి గారి నేపథ్యం అందరికీ తెలిసిందే కదా. సావిత్రి గారిలా నటించి ఈవిడ నటనకి వన్నీ తీసుకొచ్చిందని చెప్తారా? ఈవిడే సావిత్రి అని చెప్తారా? తెలుగు తక్కువ వేదవల్లరా. ఇక్కడ ఈ కాదంబరి జత్వాని కేసులో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా గత ప్రభుత్వ హయాంలో ఏ ఆరోపణలు అయితే సజ్జల్ జిందాల్ చేశారో తనను బ్లాక్మెయిల్ చేస్తుందని, తర్వాత విద్యాసాగర్ కూడా ఫిర్యాదుదారుడు అప్పట్లో. సో అప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగానే ఏ ఫిర్యాదు అయితే వీళ్ళు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగానే అప్పుడు ప్రభుత్వం కేసు కట్టింది. ఆ తర్వాత వీళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని తిరిగి రాసి ఆమె చేత రివర్స్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరినీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు మళ్ళీ పాత కదా, మళ్ళీ ఆమె బ్లాక్మెయిలరే అని. అంటే ఇంత నిస్సిగ్గుగా, అంటే పోలీసు వ్యవస్థ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నాము, తాము గతంలో అదే కేసుకు సంబంధించి ఏం చేసామనేది మర్చిపోయింది అనుకోవాలా, లేకపోతే ఏం చేస్తున్నారు అనుకోవాలి? ఒకటి చెప్పనా సార్, కార్తీక దీపం సీరియల్ ఒకటి వస్తుంది చూస్తారు, ఇంట్లో మా ముసలి అందరూ చూసి చచ్చిపోతుంటారు రోజును. ఆ దిక్కుమాల సీరియల్ ఈ జన్మ కాదు, ఈ బుర్రతొక్కలు జర్నలిజాన్ని పణంగా పెట్టి డైలీ సీరియల్ నడిపించుకుంటూ ఇలాగే ఏడుస్తారు సార్. ఒక మాట చెప్తాను, ఈ పర్టికులర్ కేసులో నిన్న ఛార్జ్షీట్ చూసారా? 1,34,00,000 వైట్ ట్రాన్సాక్షన్. అది
ఓకే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో దొరికింది. ఇందులో వీళ్ళ అమ్మ దొరికింది, వాళ్ళ నాన్న దొరికాడు, గుంటలో దొరికారు. ఈ ముగ్గురికి క్లీన్ చిట్ ఇచ్చింది సిఐడి చూసారా. రెండోది, ఒక మనిషి క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేయకుండా మీరు ఏ బేసిస్లో కంక్లూజన్స్కి వస్తారు? గతంలో వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు బాత్రూమ్ కానీ దిగి పారిపోయింది. వీళ్ళకి ముందు వెనక ఏమి తెలీదా? తర్వాత తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా గెస్ట్ హౌస్లో పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు తదనంతరం. ఎందుకు? అప్పుడు ఆవిడ చెప్పిన వాంగ్మూలాలు కూడా వినరా మీరు? అవి రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. తనకి పీరియడ్స్ ఏవో ఇబ్బందిగా ఉన్నప్పుడు రాణా గారు కానీ లేదా గొన్ని గారు కానీ చేసిన సాయం ఆ అమ్మాయే నెరేట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టలేదని చెప్తుంటే ఈ దిక్కుమల నెరేషన్స్, కార్తీక దీపం నెరేషన్స్తో ఎలా జస్టిఫై చేస్తారండి? ఆ పౌడర్ డబ్బా అంటే అడిగి ఇంగిత జ్ఞానం ఉండదు. ఈ కంచాలో ఏదో చదువుకొని చచ్చానన్న నాటకాలు ఆడతావు కదా. ఈ మధ్య రావణ గడ కలజోడు కదా నీ మొఖానికి. ఎన్నాళ్ళరా డైరీ సీరియల్ నడిపిస్తారు మీరు? సిగ్గు శరం అన్నది ఉండదా మీకు? దీనివల్ల మీరు చంద్రబాబు గారికి న్యాయం చేస్తారో డ్యామేజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే. వీళ్ళకేవో పాత కక్షలు ఉండిపోయినట్టుకున్నాయి సార్. టీడీడీ బోర్డు నీ మొఖానికి తగలెట్టారు కదా, ఆయన మీద నీకేటి కక్ష నాకు అర్థం కాదు. పోనా కిరసనాడు అంటే పక్కబట్టాడంటే అది వేరే ఉంటుంది. ఆడ రంగు మార్చేసాడు కదా. కిరసనాడు కలర్ మార్చాడు చూసారు ఈ మధ్యన. సూక్తి ముక్తాలు వేరే ప్రభావితం చూపిస్తుంది. ఈ పౌడర్ డబ్బాడు అంటే ఎటు కానివ్వండి. ఇప్పుడు ఈ కాదంబరి కేసు విషయంలో ఏ కాదంబరిని అడ్డం పెట్టుకొని ముగ్గురు పోలీస్ అధికారులపై కేసులు పెట్టి 2 ఏళ్లుగా వాళ్ళ కెరీర్ని నాశనం చేసిందో గవర్నమెంట్, ఇప్పుడు అదే కాదంబరి, అదే సిఐడి అదే కాదంబరిని బ్లాక్మెయిలర్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందంట. ప్రభుత్వం ఖచ్చితంగా రిజిస్ట్రేట్ చేయాలని ఈ పర్టికులర్ కేసు ఇష్యూలోను. ఇక్కడ గున్ని గారి వీడియోస్ ఎన్ని చూసిన విషయాలు గున్ని గారివి ఎలాంటి కాంతి లాంటి ఆట కూడా చాలా చిన్న విషయం కాదు సార్. ఇద్దరికిద్దరు చాలా స్టబ్బండ్ ఆఫీసర్స్. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు బాపనోడు, ఇంకా తిరుగులేదు. ఇంకా వస్తాయి సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, కర్మ రిటర్న్స్ అంటారు. కర్మ నుంచి ఎవడు తప్పించుకోలేడు. తర్వాత విధి ఒక వక్రీకరించి ఒక తాత్కాలిక ఉపశమనం పొందింది. ఈ బుర్రతక్కువ ఛానళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంకు చేస్తున్న డ్యామేజ్ ఎంత అంత కాదు. రంగులతో మొదలెట్టారు వీళ్ళు రాసిన కథలకి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అమాయకంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో సమాధానం చెప్పుకున్నాడు సిగ్గుతో. రెండోది లడ్డూలు. ఈ కంచాలోడైతే ఇంకా ఆపేద్దాం. పుట్టు పురికినాయన. మళ్ళీ చెప్తున్నాను నీకు, ఈ పిరికితనంతో నాటకాలడి పెళ్లి పెటాకోలేనంత మాత్రం ధైర్యం వచ్చిందని బిల్డప్లు కాదు, వాస్తవాలు చెప్పు. చేతనైతే వాస్తవాలు మాట్లాడు. లడ్డు చేతులు తీసి చేతులు కడిగించుకున్నాడు. భయం, జడ్డితనం అంటారు దాన్ని. ఈ విషయం ఇప్పుడు లిక్కర్ కేసు చస్తున్నారు ఛార్జ్షీట్లు. జడ్జి మొహం మీద చెప్తున్నాడు ఏట్రా ఈ దిక్కుమాల ఛార్జ్షీట్లు అని. పేరు మారుస్తున్నారంటే చెత్తంతా ఒకటే అని. ఇప్పుడు ఇడి తిప్పి కాదంబరనత్వం అనేది తలంట వేస్తుంది రేపు కోర్టు. చూడండి, గుండు మామూలుగా ఉండదు. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు క్యాట్కి వెళ్తారు చూడండి ఈ విషయంలో. అట్నుంచి వచ్చి స్టెక్కర్ ఉంటుంది వీళ్ళకి, కనీసం దే కెనాట్ ఇమాజిన్. తర్వాత పోలీస్ వ్యవస్థ, ఈ తర్వాత ఈ తపెల ఛానల్ వాళ్ళకి ఏముంటుందో ఆలోచించుకుంటున్నారు అసలుకి. నాకు తెలిసి విశాల్ గున్ని గారికి నాట్లేస్తే ఇంకా 5 years పైన సర్వీస్ ఉంటుంది ఆయనకి. చిన్నోళ్ళు ఇద్దరు డీజీపీ స్థాయిలకి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 years వీళ్ళు చేసిన దానికి నెక్స్ట్ తగులుకుంటే ఒకటిసారి ఇప్పుడు ఏసీ వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తారు సార్. ఏమవుతారు వీళ్ళు బతుకు ఏమవుతారు చెప్పండి ఒకసారి. ఒకటి కూటమి ప్రభుత్వం కనుసన్నలో పనిచేసే సిఐడి ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం వెనక అంతర్యం ఏం జరిగి ఉంటుందంటారు సార్? పైనుంచి ప్రెషర్ ఎంత ప్రెషర్ అయినా పెట్టినవాడు సార్. ఎవిడెన్సెస్ ఇది కదా. ఎవిడెన్స్ ఉంది. మరి ఆ ఎవిడెన్స్ ఉన్నా సరే గతంలో యాంటీగా చేసింది కదా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మళ్ళీ అంత సడన్ గా ఇలా రిపోర్ట్ రావడానికి మీకు అక్కడే మీకు పైనుంచి ప్రెషర్ అంటారు. జమ్మల్ మడుగులోనే మీకు సమాధానం వచ్చింది కదా. చంద్రబాబు గారు SSB.com వెబ్సైట్ ఓపెన్ చేశారు లేదా? ఇంకేంటి వీళ్ళు ఆఫ్టర్ ఆల్ కంచాలంపటి దేవుళ్ళాడి ఒకడు, కిరసాల బంకులో ఇంకో పెట్రోల్ పనులు చేసుకునేవాడు ఒకడు, ఇంకోటి పౌడర్ మొహానికి గులాబీ కావాలి కదా సినిమా నటించుకునేవాడు ఒకడు, ఇంకోడు కేవలం పచ్చల్లోడు ఇచ్చిన డిగ్రీతో బతికి బట్టకడుతున్న నాటకాలు ఆడుతున్న జర్నలిస్టు. వీళ్ళ కోసం ఎవడండి నిలబడతారు? మేనేజ్మెంట్ డెసిషన్ గెట్అవుట్ అంటే వీళ్ళు బతికేలేదు యాదవులకి. ఏం మాలు పెట్టుకుని మారుతున్నారు వీళ్ళు. ఇంకా ఆ తపెల ఛానల్లో వచ్చి డైలీ సీరియల్ డైరెక్టర్లు బెటర్ వీళ్ళకన్నా. ప్రజాభిప్రాయ సేకరణలో విలన్ని చంపేయడం లేకపోతే విలన్ని మంచిదాని కింద మాత్రమే చూపిస్తారు. వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి విలన్ అని చెప్పి మొత్తం ఈ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ బుర్ర తక్కువ వేదవాళ్ళు. గమనించారు మీరు?
వీళ్ళు తీసుకొచ్చి ఈ చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో బదులు ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని నెత్తిన పోయడం, ఆ బీజేపీ వాడు పైకి నుంచి ఇలాగే కూర్చుని ఆ గేమ్ ఆడుతుంటే కూర్చుని. సో ఓవరాల్ కాదంబరి జత్వాని కేసులో హీరో ఎవరు? జగన్మోహన్ రెడ్డి హీరో. బలవంతాన్ని విలన్ చేయబోయి కమెడియన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. అంతే చూసుకోండి కావాలంటే. రైట్. ఇక కాదంబరి జత్వాని కేసు ఈ పరదానికి ఈ తపేలా ఛానల్ మామనుకుని వాళ్ళు అనవసరంగా బదనాం అవుతున్నారు. ఇంత ఎందుకు సార్? మీకు చిన్న క్లూ ఇస్తాను. మీకు ఇన్ని కబుర్లు చెప్పిన కాదంబరినత్వం అనే విషయంలో సాక్షి కూడా ఎప్పుడు డిబేట్ ఎట్టాడా? ఏది ఆ 10 years అరెస్ట్ చేయనప్పుడు. మరి వీళ్ళెందుకు పులేసుకొని పులిరాజా కథలు? అంటే పల్లెనోడు ఎవడో పిలితాల గోరికెడనో సామెత విన్నాం చిన్నప్పుడు. వీళ్ళకి ఏం పని పాటు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు వీటి మీద ఏట్లు ఎండగట్టకుండా వాళ్ళు ఎంతో తెలివి తక్కువ తెలుసా సార్? నిన్న టీవీ ఛానల్లో డిబేట్లో చూశాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1-2 ర్యాంకుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇది అదేదో బిజినెస్కి పేరు మార్చారండి. ఏమని? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్తో కూడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మార్చారు. అతిగతి లేని నీతి ఆయోగ్ ఉన్న పని ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మార్చాడు ఫ్రెండ్లీనెస్ బిజినెస్ కింద. ఇది గతంలో లేదు, ఇవన్నీ అబద్ధాలట. అది ఎలా చేస్తుంటారు డిబేట్లో? అరే తెలిసి మాడతారా, తెలిగి మాడతారా? ఆ నీతి ఆయోగ్ అంటేనే అతిగతి ఉండదు. ఒకప్పుడు మానవులు ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలుగా ప్రారంభంగా దేశం అభివృద్ధి చెందుతున్న విధానంలో ఈ అతిగతి లేని నీతి ఆయోగ్ వచ్చింది మన నెత్తికి సగం దరిద్రం. ఇదే పంచవర్ష ప్రణాళికలు ఉండుంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ బడ్జెట్ ఎలకేషన్ ఎంత, గత బడ్జెట్ ఎలకేషన్ ఎంత, ఈ పర్ఫార్మెన్స్ ఏంటని కాగోలికి గుండు ఉంది. అది ఏ బాధ లేకుండా ఈ అతిగతి లేని నీతి ఆయోగ్ వస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు సూపరు, ఇంజనీరింగ్ ప్రాజెక్టులకి తలమానికం, అన్ని కితాబులు ఇచ్చాడు. ఈ రేవంత్ రెడ్డి ఒక్క అడుగు ముందుకు అయిపోతే మాట్లాడట్లే. అది నీతి ఆయోగ్ గొప్పతనం. అంచేత ఆ జడ్డి సంఘాన్ని ఒక పక్క తీసి మిగిలిన విషయాలు మాట్లాడాడు.